చేశారని. మూవీస్ చేస్తున్నారు. సిరీసే చేశారు. చేశారు గదా! యాహ్! అంటే యాహ్! ఇప్పుడు ఈ సీరీస్ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక సీరీస్ అనేది మీరు చేశారు. అవునండి. మీ యాక్టింగ్ గానీ, అంటే ఒక స్టోరీ చెప్పడానికి కానీ, సినిమాల కంటే వెబ్ సీరీస్ అనేది చాలా ఉపయోగం. అంటే ఆహ్, ఎక్కువ స్పేస్ ఉంటుంది గదా! యాహ్! సో, అంటే మీరు నటించడానికి కానీ, మీరు ఇంకా చాలా కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వడం జరిగింది ఈ సీరీస్ చేసేటప్పుడు. హ్మ్. సినిమాల కంటే ఎక్కువగా. హ్మ్. హ్మ్. మీ నటన పరంగా గానీ, స్టోరీని ఇంకా బాగా ఎస్టాబ్లిష్ చేయడానికి అవకాశం ఉండటం గానీ. సో, హౌ యూ ఫీల్? యాహ్! అండి. అంతే. ఐ థింక్ థట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వెదర్ ఇట్స్ మనం సీరీస్ గానివ్వండి, సినిమా గానివ్వండి, ఇట్స్ ఎ స్టోరీ టెల్లింగ్ మీడియం. సో, సిరీస్ ఏంటంటే ఈ ఓటీటీ స్పేస్‌లో ఏంటంటే యూ కెన్ వాచ్ ఇట్ అట్ ద కంఫర్ట్. మన ఇంట్లో కంఫర్ట్‌గా కూర్చొని హ్యాపీగా పాప్‌కార్న్ తింటాం, ఏం కావాలంటే అది తింటాం చూసుకోవచ్చు. ఎవరితో అంటే పాజ్ చేసుకునే స్కోప్ ఉంటుంది మనం ఎక్కడికైనా. సో, ఐ థింక్ ఇట్స్ ఎ కంప్లీట్‌లీ డిఫరెంట్ స్పేస్. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే లైక్ ప్రోడక్ట్ అనేది ఐ థింక్ ఇస్ వాట్ మ్యాటర్స్. అండ్ డెఫినెట్‌గా ఈ నయనంతో మాత్రం ఒక మంచి ప్రోడక్ట్ డెలివర్ చేశామని నేనైతే చాలా బలంగా నమ్ముతున్నాను. అంటే మీరు ఆడియన్స్‌ని థ్రిల్ చేయాలి మీ వైపు నుంచి అనేది చాలా కాలంగా కోరుకున్నట్టుగా అనిపిస్తుంది మీ మాటల ద్వారా. యాహ్! సో, అంటే ఇది ఫుల్‌ఫిల్ అవుతుందా? 110% అవుతుందనుకుంటున్నా అండి. నేను చెప్పాను కదా! నేను ఈ రీసెంట్ టైమ్స్‌లో ద ఫిల్మ్స్ ఐవ్ డన్ అండ్ ద ప్రాజెక్ట్స్ ఐవ్ డన్ వాటిలో నాకిది చాలా నచ్చింది. అంటే ద అవుట్‌పుట్ అంటే నాకు స్వాతి గారు నాకు కథ చెప్పినప్పుడు ఆవిడ ఎంతూసియాజం, ఆవిడ ఎక్సైట్‌మెంట్‌గా అక్కడ నుండి మొత్తం ఏమైతే అది చెప్పారో అది ఆవిడ స్క్రీన్ మీద పర్ఫెక్ట్‌గా డెలివర్ చేశారనుకుంటున్నాను నేను. అంటే వుమెన్ డైరెక్టర్ అని జెప్పేసి ఇందాక మెన్షన్ చేశారు. యెస్. ఏంటండి ఆవిడ వర్క్ స్టైల్ ఎలా అనిపిచ్చింది? మీరేం ఫీల్ అయ్యారో? ఆవిడ ఎలా డెలివర్ చేయగలిగారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ షీ ఈస్ వెరీ కమాండింగ్ ఆన్ సెట్ అండి. సో, అది ఒక డైరెక్టర్‌కి ఉండాల్సిన అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీస్ అని నేను నమ్ముతా. ఎందుకంటే కమాండ్ అనేది ఉండాలి డైరెక్టర్‌కి. బికాజ్ యూ హావ్ టు లీడ్ ద హోల్ టీమ్ అక్కడ. అండ్ ఆవిడ చాలా బ్రిలియంట్‌గా చేసింది. అంటే మీరు ఎవరైనా సెట్‌కి అప్పుడు వచ్చి ఉండి చూసుంటే ఈవిడ ఫస్ట్ మూవీయా అన్నట్టే చేశారు. సో, ఎంతో ఎక్స్‌పీరియన్స్, ఎంతో స్కిల్ ఉన్న డైరెక్టర్‌లా మొత్తం క్రాఫ్ట్స్ అన్నీ ఆవిడ చాలా దగ్గరుండి హ్యాండిల్ చేపిచ్చారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఒక డైరెక్టర్‌గా ఆవిడ చేసిన అమేజింగ్ థింగ్ ఏంటంటే, ఆవిడ చుట్టూరా ఒక మంచి టీమ్‌ని పెట్టుకున్నారు. బికాజ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే టీమ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మన చుట్టుపక్కన ఉండేది ఎవరున్నారు, ఏంటి, వాళ్ళు ఎంత ఎఫర్ట్ పెడుతున్నారు, ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు అనేది ఇట్ మ్యాటర్స్ అనుకుంటాను నేను. అంటే అపార్ట్ ఫ్రమ్ స్టోరీయే మీ లుక్స్ కూడా చాలా బావున్నాయి. ప్రియాంక గారు గాని, మీరు గాని చాలా థ్యాంక్ యూ. కొత్తగా కనిపించారు. థ్యాంక్ యూ ఆల్ ద అండి. బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. దేశరాజ్ గారు, అనురాధ గారు, దేశరాజ్ గారు హాయ్ అండి. ఇద్దరిలో ఎవరైనా చెప్పొచ్చు. లైక్ జీ5 నుంచి స్టార్టింగ్ స్టేజ్‌లో అగ్రెసివ్‌గా కంటెంట్ వచ్చేది. వెబ్ సీరీస్ కానీ బ్యాక్ టు బ్యాక్ వచ్చాయి. చాలా హిట్లు కూడా కొట్టారు. బట్ ఇప్పుడున్న సినారియోలో కొంచెం స్లో డౌన్ అవుతుంది. సో ఏంటి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయా? లేదంటే ఈ బ్రాండ్ నుంచి వచ్చే కంటెంట్ మంచి కంటెంట్ డెలివర్ చేయాలనేది ఒక చిన్న దానివల్ల డిలే జరుగుతుందా? యాక్చువల్లీ ఏంటంటే వీ హ్యావ్ రీలాంచ్డ్ జీ5. మీకు తెలిసే ఉంటుంది. 7 వీఆర్ ద ఫస్ట్ ప్లాట్ఫామ్ ఇన్ ఇండియా విచ్ ఇస్ లాంచ్డ్ ఇన్ 7 లాంగ్వేజెస్. వీ హ్యావ్ అ వెరీ డిస్టింక్ట్ ఐడెంటిటీ సేయింగ్ దట్ హిందీకి ఎంత ప్రాధాన్యత ఇస్తారో అంతే తెలుగు భాషలకి కానీ, కన్నడలో కానీ, బాంగ్లా, మరాఠీ. సో వీఆర్ ఎక్స్టెన్సివ్, వీఆర్ ఎవ్రీవేర్. అండ్ మనదేంటంటే నీష్ అప్రోచ్ అనమాట. అంటే మాస్ అపీల్, బట్ ఇట్ హ్యాస్ అ వెరీ డిస్టింక్ట్ రీజనల్ ఫ్లేవర్, నేటివిటీతో ఉన్న కథలు. దట్ ఈస్ ద బ్రాండ్ ప్రామిస్ ఫ్రమ్ ఆర్ ఎండ్. సో ఓవర్ ద పీరియడ్ ఏంటంటే అవర్ ఎక్విజిషన్ ఆల్సో ఫర్ డిజిటల్, వెదర్ ఇట్ ఈస్ ఒరిజినల్ సిరీస్ కానీ, లేకపోతే చిన్న మూవీస్ కానీ, లైక్ ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ కానీ, ఆల్సో ద లైనప్ ఆఫ్ బిగర్ మూవీస్ ఫర్ కమింగ్ మంత్స్ కానీ, ఇట్ ఈస్ టోటలీ టైట్ అండి. బట్ ఇనీషియల్ అప్రోచ్ కోసం కొంచెం స్టెప్ బ్యాక్ అయ్యి దే హ్యావ్ రీలుక్డ్ అట్ ఇట్. బట్ వీఆర్ బ్యాక్ విత్ అ బ్యాంగ్ అండ్ విత్ లాట్ ఆఫ్ ప్రామిస్ యాక్చువల్లీ. సో I think we have a pedigree అనమాట. అంటే ఇఫ్ యూ హ్యావ్ సీన్ మనం చేసిన ప్రొడక్షన్ హౌసెస్ కానీ, రైటర్స్ కానీ, కొత్త రైటర్స్, కొత్త డైరెక్టర్స్, బట్ బిగ్ ప్రొడక్షన్ హౌసెస్, వెదర్ ఇట్ వాజ్ వ్యవస్థ, ఆనంద్ రంగా గారు చేశారు. దెన్ వీ హ్యాడ్ వికట కవి విత్ ఎస్ఆర్టీ. వీ హ్యావ్ మౌంటైన్ వెరీ వెరీ బిగ్ సిరీస్. అది వీ విల్ get much more with newer
writers and directors now because we want to explore అంటే content which comes from native base అన్నమాట. So we are working on that. So the offer is very tight, and I don't think there are any financial issues which I am aware of. Our acquisition is very solid actually for digital. సో 9 నుంచి మళ్ళీ అగ్రెసివ్గా బ్యాక్ టు బ్యాక్ సిరీస్ కానీ Not కాంటెంట్ nine, కానీ we have launched before this. There was a slight gap, but we are launching continuously after this. ఆల్ ది బెస్ట్ మేడం. Thank you. స్వాతి గారు హాయ్ అండి. యాక్చువల్లీ మీరు ఇందాక మాట్లాడుతూ లైక్ ఒక ఫేజ్లో కొంచెం అదే హీరోని సెలెక్ట్ చేసే ముందు కరెక్ట్ టైంలో వచ్చారు వరుణ్ గారు అని చెప్పారు. సో ఈ సిరీస్కి సంబంధించి మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి ఎస్పెషల్లీ? అంటే కాస్టింగ్ విషయంలోనా, లేదంటే స్క్రిప్ట్? మీరు అన్నారు ఇందాక చాలా నరేషన్స్ ఇచ్చాను. ప్రతి సినిమాకి ప్రతి డైరెక్టర్ జీరో నుంచి స్టార్ట్ చేయాలేమో అని నేను అనుకుంటున్నాను. బట్ ఫస్ట్ సినిమా ఈజ్ వెరీ స్పెషల్ టు ఎవ్రీ డైరెక్టర్. సో బీయింగ్ ఏ డెబ్యూటెంట్, నేను ఒక కథని తీసుకెళ్ళాలి, నేను టాలెంటెడ్ అని కన్విన్స్ చేసుకోవాలి, ప్రూవ్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి. సో ఇలాంటివి ప్రతి స్టేజ్లో ఫేస్ చేస్తూ మనం వెళ్ళినప్పుడు మెనీ పాజిటివ్ థింగ్స్, డోర్స్ ఓపెన్ చేసే వాళ్ళు ఉంటారు, మాల్ మీద డోర్లు వేసేసిన వాళ్ళు ఉంటారు. సో ఇలాంటి వాటిలో ఆ కౌంట్లో ఉండే స్ట్రగుల్స్ మాత్రమే నేను చెప్పాను. స్పెషల్ స్ట్రగుల్స్ కానీ ఏదో సినిమా స్టోరీ లాగా వెళ్ళిపోయిందని నేను అన్నను. కాకపోతే ఎస్, ఎవ్రీబడి ఎలా అయితే ప్రతి డెబ్యూటెంట్ డైరెక్టర్ ఏ స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేశారో, ఈవెన్ ఐ ఫేస్ ద సేమ్. బట్ నేను మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను, థ్యాంక్స్ టు G5 నాకు ఈ డోర్ ఓపెన్ చేసినందుకు. సో ఇంతే సార్, పెద్ద స్ట్రగుల్ అని చెప్పడానికి ఏం లేదు. బట్ ఎస్, వీ ఆల్సో ఫేస్డ్. కాస్టింగ్లోనైనా లేకపోతే కథలోనైనా, కథ రాసుకోవడంలోనైనా ప్రతి చోట మనకు వచ్చే ఛాలెంజెస్నే నేను ఆ స్ట్రగుల్స్ అనకూడదు, దాని ఛాలెంజెసే అంతే. సో కాస్టింగ్లోనైనా సరే మనం మనం అనుకుంటాం కదా సార్, 10 ప్రొఫైల్స్ తీసుకుంటాం, వెళ్తాం, కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు మేము కన్విన్స్ చేసాం, నేను కన్విన్స్ చేసే స్టేజ్లోనే ఉన్నాను కాబట్టి. సో అండ్ దెన్ అలా ఒక పాయింట్లో ఏంటి అని అంటే, క్విక్ డెసిషన్స్ కూడా యూనివర్స్ హెల్ప్ చేసినట్టు చాలా బాగా సెట్ అయిపోతాయి. అది వరుణ్ గారు అనమాట. సో ఇలా క్విక్ డెసిషన్ అయ్యింది అది ఇమ్మీడియట్గా. అండ్ దెన్ ఆ లుక్ కానీ, ఆయన కథ వినడం కానీ అన్నీ క్విక్గా అయ్యాయి. సో ఐ ఫెల్ట్ లైక్ యూనివర్స్ హెల్ప్డ్ మీ విత్ వరుణ్ గారు. అండ్ ఓటీటీకి వచ్చేసరికి బడ్జెట్ లిమిట్స్ ఉంటాయి, లైక్ ఎనీ ఓటీటీ ఒక కాంటెంట్కి. సో మీకు ఎంత ఇచ్చారో ఐ థింక్ నాకు తెలియదు, కానీ ట్రైలర్స్ మాకు చూస్తే మాత్రం మీరు అచీవ్ చేస్తారనిపించింది, వాట్ ఎవర్ విజువల్స్ చూస్తే. అండ్ ఎస్పెషల్లీ ఈ సిరీస్కి సంబంధించి ఎన్ని ఎపిసోడ్స్ ఉండబోతున్నాయి? 6 సార్. 6 ఓకే. వై బికాస్ నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఇలాంటి ఇప్పుడు థ్రిల్లర్స్ ఈ జానర్స్ సిరీస్లో వచ్చేసరికి లైక్ డ్యూరేషన్ ఉంటుంది, ఒక లిమిట్ డ్యూరేషన్. సో 8 to 7కి వెళ్ళి కొంచెం మధ్యలో ఎపిసోడ్స్ డ్రాగ్ అవుతున్నాయి. దట్స్ వై అడుగుతా. సో క్రిస్ప్గా ఉండబోతుంది 6 ఎపిసోడ్స్తో. మీరు పరిగెడతారు సార్, 6 ఎపిసోడ్లతో పరిగెడతారు. సో యూ విల్ రన్ విత్ ఎవ్రీ సీన్. సో అంత ఎక్సైటింగ్గా ఉండబోతుంది సార్. సో ఈ కథ ఇలా డెవలప్ చేయడానికి నాకు హెల్ప్ చేసిన జీ టీమ్ వీళ్ళందరూ కూడా ఇలాంటి ఒక మోడ్లోనే వర్క్ చేశారు సార్. సో ఇట్ ఈస్ వెరీ ఎక్సైటింగ్. ఆల్ ది బెస్ట్ అండి, ట్రైలర్ లుక్స్ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. అనురాధ మేడం, ఓటీటీలో కూడా టైర్ 1 టైర్ 2 ఓటీటీ లాగా ఏమైనా ఉంటాయండి? ఎందుకు అడుగుతున్నానంటే, చాలా సినిమాలు ఓటీటీ బిజినెస్ జరగక రిలీజ్ చేసుకోలేని పరిస్థితిలో ఉంటే, కొన్ని ఓటీటీలు అందుబాటులో ఉన్నా కూడా మన వాళ్ళు వాటికి ఎందుకో ప్రిఫర్ ఇవ్వకుండా వేరే వాటికి చూస్తుంటుంటారు. అంటే డిజిటల్ ఆడియన్స్ ఇస్ డిఫరెంట్ అండి. టైర్ 2 టైర్ 3 అని ఏమి ఉండదు. బట్ ఇట్ ఈస్ డిజిటల్ ఆడియన్సెస్కి డిస్టింక్ట్ ఆఫరింగ్ అవసరం ఉంటుంది. అది ఏది మా ప్రొఫైల్కి సూటబులో అది పిక్ చేస్తారు. అండ్ మీకు తెలిసిన విషయమే, శాటిలైట్లో కాస్ట్ మార్కెట్ కరెక్షన్ అయిపోయాయి, డిజిటల్లో మన వరకు అవ్వలేదు. ఇప్పుడు సడన్గా ఫిల్మ్ బయింగ్లో కూడా ఐ థింక్ ఈవెన్ all the ecosystem itself has changed. Costs were out of control at one point in time. So business decisions avi, it has got nothing, it's not at all a comment on any preference anamata. So ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రీ వెడ్డింగ్ షూట్ మేము తీసుకున్నది, ఇట్ ఈస్ బేస్డ్ ఇన్ అ వెరీ స్మాల్ టౌన్, శ్రీకాకుళం యాస బేస్ చేసుకునే ఉన్న కథ అది. సో ఇట్ ఈస్ గాట్ నథింగ్ టు డూ విత్ tier 2 tier 3 అలా ఏం లేదు. చిన్నవైనా పెద్దవైనా కథ బాగుంటే
and it appeals to our base, then we will definitely pick it. And హిస్టారిక్గా ఇవాల్యుయేషన్ చేస్తుంటారు కదండి, అలాంటి కథలు వర్కౌట్ అయ్యా మాకు అని. అవే ఆ బేసిస్ మీద ఇవాల్యుయేషన్ ఉంటుంది. అంటే కథ బాగుంటే బిజినెస్ కూడా ఎక్కువే జరిగే అవకాశాలు ఉంటాయి కదా! మరి ఎందుకని అలా చేయలేకపోతున్నారండి? ఆ, కథ బాగుంటే అన్ని సినిమాలు ఆడిపోవాలి కదండి. మార్కెట్లో వచ్చి థియేటర్కి రావాల్సిన ఆడియన్స్ ఎందుకు రావట్లేదు అంటే దే మస్ట్ బి సమ్ డైనమిక్ ఫర్ దట్ ఆఫరింగ్. ఆ డైనమిక్ బేసిస్ మీదే దే పిక్. అంటే ఇప్పుడు మీరు చూస్తే మేము కొన్నప్పుడు హనుమాన్ చిన్న సినిమా అండి, రిలీజ్ అయిన తర్వాత చాలా పెద్ద సినిమా. సో దెర్ ఇస్ నో, అంటే మనం చూసేటప్పుడు ఆ కంటెంట్ మా ప్లాట్ఫామ్కి అపీల్ అవుతుందా లేదా అన్న బేస్ మీదే తీసుకుంటారు, కానీ వేరే ఏ డిస్టింక్షన్స్ ఉండవండి. కొంత అంటే చాలా వరకు ఓటీటీలు కొన్ని అంటే మొత్తం కంటెంట్ రెడీ అయిన తర్వాత తీసుకుంటుంటారు. కానీ అవును. మీరు ఏంటంటే మీరే ప్రొడ్యూస్ చేయటం మొత్తం ఇలా అంటే రిస్క్ అనిపించట్లేదు అసలు కొంత? లేదండి, యాక్చువల్లీ ఏంటంటే ఐ థింక్ ఇట్స్ అ బెనిఫిట్ ఫర్ లాట్ ఆఫ్ స్మాల్ డైరెక్టర్స్. వాళ్ళొచ్చి స్టోరీ పిచ్ చేసుకుని నమ్మి చేస్తే వాళ్ళకు కూడా గ్రోత్ వస్తుంది కదా. ఇట్ ఈస్ అనదర్ బిజినెస్ మోడల్. అలా అని ఓన్లీ జీ5 మూవీస్, జీ స్టూడియో మూవీసే తీసుకోవట్లేదు మేము. వీఆర్ పికింగ్ అప్ మూవీస్ ఫ్రమ్ అవుట్ సైడ్. దట్ ఈస్ తీసుకున్నవన్నీ కాంబినేషన్లో తీసుకుంటున్నాం. అంటే ఇప్పుడు 99 రూపీస్ అంటున్నారు కదా! మరి అవునండి. ఇంత తక్కువ ఉన్నా కూడా ఎందుకు ఆడియన్స్ ప్రిఫర్ ఇవ్వట్లేదు మనకి? అంటే నాట్ ఓన్లీ తెలుగు ఓటీటీస్‌కే లేదండి, ఎక్కువ. ప్రిఫర్ చేస్తున్నారు కదా. వీఆర్ ఇన్ ద రన్, వీఆర్ డూయింగ్ వెరీ వెల్ యాక్చువల్లీ. ఎక్కువ చూసే యాక్చువల్లీ తెలుగు ఇస్ ఇప్పుడు కిష్కిందపూరి ఉందండి. ఇట్ డిడ్ నాట్ ఓన్లీ ఎక్స్ట్రీమ్లీ గుడ్ నంబర్స్ ఇక్కడ తెలుగులోనే కాదు, ఇట్ బ్రోక్ ఆల్ రికార్డ్స్ అక్రాస్. తమిళ్లో చాలా బాగా చేసింది అది, హిందీలో చాలా బాగా చేసింది. సో దే ఆర్ మూవీస్ బిఫోర్ దిస్ విచ్ హ్యావ్ డన్ అక్రాస్. అంటే సో ఐ డోంట్ నో వేర్ యువర్ నంబర్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ అండ్ దట్ క్వశ్చన్ ఇస్ కమింగ్ ఫ్రమ్. కానీ వీ హ్యావ్ మీరు అన్నట్టు భైరవం తీసుకున్నాం. భైరవ ఆల్సో డిడ్ హ్యావ్ వెరీ గుడ్ రన్ ఆన్ డిజిటల్. సో వీ హ్యావ్ టేకన్ మీడియం లెవెల్ మూవీస్, వీ హ్యావ్ టేకన్ స్మాల్ మూవీస్, వీఆర్ పికింగ్ నీష్ మూవీస్ అన్నీ తీసుకుంటున్నాం. వరుణ్ గారు, మొత్తం మీరు స్టోరీ సెలక్షన్స్ మొత్తం కూడా కొద్దిగా ఈ మధ్య థ్రిల్లింగ్ ఇటు ఈ వైపు వెళ్తున్నారండి. ఇవే స్టోరీస్ మొత్తం కూడా థ్రిల్లర్ వైపు ఎక్కువ వెళ్తున్నారు ఎందుకు అని? మొన్న అంటే కానిస్టేబుల్ కానీ ఇప్పుడు అవునవును. అంటే నాకు వచ్చే స్టోరీస్‌లో చాలా మటుకు థ్రిల్లర్సే వస్తున్నాయి. అందులో నాకు నచ్చింది నేను సెలెక్ట్ చేసుకొని వెళ్తున్నాను. బట్ ఒక లవ్ స్టోరీ నిన్నే షూటింగ్ స్టార్ట్ అయింది. సో చాలా ఏళ్ల తర్వాత ఒక లవ్ స్టోరీ, ఒక సినిమా ఒకటి చేస్తున్నాను కూడా. యాహ్! అలీ గారు, బిజినెస్ అంత బాగున్నప్పుడు మళ్ళీ ఎందుకు రావటం? మరి మళ్ళీ అంటే ఉండొచ్చు కదా, బిజినెసే మంచిది కదా, ఎవరైనా బిజినెసే కావాలని కోరుకుంటారు కదా సక్సెస్ఫుల్గా. పైసలన్నీ కాదు కదా సార్. పైసలు ఎవరైనా ఎట్లయినా సంపాదించవచ్చు, కానీ ఒక ప్యాషన్ అనే ఉంటుంది కదా. నేను 20 ఇయర్స్ బ్యాక్ 10th ఫెయిల్ అయినప్పుడు మా అయ్యకి వెళ్ళి చెప్పిన, నాకు బిజినెస్ చేయాలని లేదు, నాకు దీని మీద ఇంట్రెస్ట్ ఉందని చెప్పి అప్పుడే వచ్చేసిన. తర్వాత నేను బిజినెస్ వైపు ఎందుకు వెళ్ళాలంటే మన దగ్గర పైసలు లేనప్పుడు మనకి చాయిస్ ఆఫ్ సెలెక్షన్స్ అండ్ క్యారెక్టర్స్ ఉండవు. మనం పైసల కోసం క్యారెక్టర్స్ తీసుకోవాల్సి వస్తుంది. సో అది ఉండకూడదు. మన దగ్గర మనకు కావాల్సిన పైసలు ఉంది, మన ఖర్చులు వస్తున్నాయి, ఇన్స్టాల్మెంట్లు నడుస్తున్నాయి, మనకు వేరే ఖర్చులకి పైసలు ఉన్నప్పుడు మనకు క్యారెక్టర్స్ మీద మంచిగా మనం ఫోకస్ చేసి మనకు నచ్చిన క్యారెక్టర్స్ మనం తీసుకోవచ్చు అని చెప్పి దాని మీద అన్న ప్యాషన్ ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నాం అన్న, నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ మనీ. అంటే వెండి తెర పైన కాకపోయినా మీరు బుల్లితెర మాత్రం బాగా రిసీవింగ్ ఉంది ఆడియన్స్ నుంచి కూడా, మంచి మీకు ఒక ప్లాట్ఫామ్ ఉంది కదా. ఎస్ అన్న. మరి అదెందుకు దాన్ని పక్కన పెడుతున్నారు? నేను ఎప్పుడు లైఫ్ని అలా చూడనన్నా. ఓన్లీ ఫస్ట్ మనం సెక్యూర్ అయిపోవాలి. నాకు పాప పుట్టిన తర్వాత నాకు నా థింకింగ్ కోవిడ్ తర్వాత ఒకసారి నాకు హిట్ ఇచ్చింది అది. కోవిడ్ తర్వాత నేను బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన, నా దగ్గర నాకు వచ్చిన పైసలు, నా దగ్గర ఉన్న పైసలు మొత్తం నేను పెట్టేసి నేను ఇల్లు కొన్నా. ఓకే, నాకు వచ్చిన అడ్వాన్స్డ్ మూవీస్కి నేను పైసలు ఇచ్చేసి మొత్తం నేను స్టక్ అయిపోయినా. అప్పుడు ఇమీడియట్ కోవిడ్ వచ్చింది, మన ఎవరి దగ్గర పైసలు లేవు. అప్పుడు నా దగ్గర కూడా పైసలు లేకుండా ఏం చేయాలని నాకు తెలియదు. అప్పుడు నాకు ఒక హిట్ ఇచ్చింది. అప్పుడు నేనేమనుకున్నానంటే ఫస్ట్ మనం వెళ్ళిపోయి మన దగ్గర ఆల్రెడీ చాలామందికి ఉండకపోవచ్చు ఆపర్చునిటీ, నాకుంది, నా దగ్గర ఫ్యామిలీ బిజినెస్ ఉంది. నేను నా ఫ్యామిలీ బిజినెస్ వైపు నేను ఎక్కువ ఫోకస్ పెట్టట్లేదు. నేను కొంచెం ఆ వైపు కూడా ఫోకస్ పెట్టి నా బ్యాక్గ్రౌండ్ నేను బ్యాక్బోన్ని నేను ఒకసారి నేను స్ట్రాంగ్ చేసుకుంటే అది కొంచెం బాగుంటుందని చెప్పి నేను అదే టైంలో అక్కడికి పోయి నేను నా మైండ్ మొత్తం దాని మీద పెట్టి ఇప్పుడు దేవుడి దయ వల్ల ఒక 5 బ్రాంచ్లు ఉన్నాయి నాకు బాంబేలో. సో మనీ ఈజ్ నాట్ అ ప్రాబ్లం దేవుడి దయ వల్ల.
సో బుల్లితెర అని అడిగారు మీరు. ఇప్పుడు నేను బిజినెస్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఒకవేళ బుల్లితెర మీద వచ్చి నేను చేస్తే నాకు ఎక్కువ టైం ఇక్కడ ఇవ్వాల్సొస్తుంది. సినిమా ఏందంటే మనకు సినిమా ఒక 20 డేస్, 25 డేస్, 30 డేస్ అలా షూటింగ్ ఉంటుంది. హాయిగా వచ్చేసాను. షూటింగ్ చేసుకుంటూ తర్వాత నేను నా బిజినెస్‌కి వెళ్ళిపోవచ్చు. కానీ ఒక్కసారి నేను టీవీ తీసుకుంటే మళ్ళీ అలా ఉండదు కదా! 15, 20 డేస్ నేను ఇక్కడ ఉండాల్సొస్తుంది. నేను అక్కడ టైం ఇవ్వలేను. మళ్ళీ ఇక్కడ వేరే దారిలో వెళ్ళిపోతానని చెప్పి దట్ ఈస్ ది ఓన్లీ రీజన్. నేను ఒక చిన్న చూపు ఎక్కడ నేను చూడట్లేదు. దట్ ఈస్ ది ఓన్లీ రీజన్ ఐ డిడ్ంట్ సెలెక్ట్ దట్ ఫర్ నౌ. ప్రియాంక గారు, సార్ మీరు ఈ నమస్తే. కాన్సెప్ట్ యాక్సెప్ట్ చేయడానికి ఏంటి? అంటే జీతో ఉన్నటువంటి ఒక అనుబంధంతోటే చేశారా? లేకపోతే ఏంటి? అంటే కాన్సెప్ట్ చాలా నచ్చింది. అది మీరు వెబ్ సిరీస్ చూసాక మీకే అర్థమవుతుంది నేను ఎందుకు సెలెక్ట్ చేశాను అనేది. బట్ ట్రైలర్‌లో అంత చూపించలేము. ఎందుకంటే ఆ క్యారెక్టర్‌కి ఉన్న వాల్యూ అట్లాంటిది. దెర్ ఈస్ అ లాట్ మాధవి చుట్టూ తిరుగుతుంది. మొత్తం ఏమంటారు స్టోరీ మొత్తం ఇస్ రివాల్వింగ్. ఎందుకు అనేది ఒక క్వెషన్ మార్క్. అది మీరు వెబ్ సిరీస్‌లో చూడొచ్చు. బట్ దెన్ నాకు పర్సనల్‌గా నా క్యారెక్టర్‌లో ఒక మంచి గ్రాఫ్ కనిపించింది. అండ్ ఇప్పటి వరకు నేను అట్లాంటి క్యారెక్టర్ ఎక్కడ చేయలేదు కూడా. ఐఎమ్ ఈక్వల్లీ హ్యాపీ దట్ నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. అంటే ఎంతమంది కాంపిటీషన్ ఉన్నప్పుడు కూడా మీకే ఈ ఆపర్చునిటీ ఎందుకు వచ్చింది అని నేను అగైన్ స్వాతి మ్యామ్ లాగా యూనివర్స్‌ని థ్యాంక్స్ చెప్పుకోవచ్చు. సో నాకు చాలా నచ్చింది క్యారెక్టర్. జీతో మీకున్నటువంటి అనుబంధం ఎలాంటిది? ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇంకా 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 చాలా వస్తూ ఉంటాయని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అనురాధ గారు, ఇందాక ఓటీటీ ప్లేస్మెంట్స్ గురించి అది మాట్లాడుతున్నారు కదా. సో ఇంటర్నేషనల్ ఓటీటీస్ మోనోపోలీ అనేది అఫెక్టింగ్ రీజనల్ ఓటీటీ ప్లేయర్స్ అనేది ఇట్స్ బిన్ ఏ డిస్కషన్ సిన్స్ ద లాస్ట్ ఫ్యూ మంత్స్, స్పెసిఫిక్గా ఆఫ్టర్ నెట్ఫ్లిక్స్ వార్నర్ బ్రదర్స్ని తీసుకున్న తర్వాత. సో హౌ విల్ బి ఆ గేమ్ ఏమైనా చేంజ్ అవబోతుందా ఓటీటీ ప్లాట్ఫామ్స్? Any competition is good for the viewer అండి. When there is competition, better content gets offered. And I think we are very happy that there are more offerings to the audience. And more the merrier అండి. బట్ ఇక్కడ మోనోపోలీ అయిపోతుంది కదా, బికాస్ ఆల్మోస్ట్ ఆల్ ద maximum international content is segregated into either one or two platforms. అంటే I won't specifically say about the names అండి. కానీ we have seen నేటివైజ్ చేసి ఇండియన్ ఆఫర్ చేస్తే తప్పితే లాట్ ఆఫ్ బిగ్ కార్పొరేట్స్ ఫ్రమ్ MNCs దే హ్యావ్ నాట్ మేడ్ ఇన్రోడ్స్ ఇన్ టు ఇండియా. అంటే నాట్ జస్ట్ అబౌట్ OTT బట్ ఎనీవేర్ ఎల్స్ ఆల్సో. సో యాజ్ లాంగ్ యాజ్ they are able to spread their roots here and make very distinct offerings for the regional space, only then it will work and it is good for the audience. And also probably it is good for any creative person. They'll have more opportunities. So And we as a company have been very known for our Indianness. We are homegrown, we are a public limited company, and our offering has been very distinct and a very unique placement anukunta when it comes to Z. We have stood for certain belief systems and norms and values, and the offering continues to reflect the same thing. అండ్ ఇప్పుడు ఓటీటీ మార్కెట్ ఎఫెక్టింగ్ ద థియేట్రికల్ రిలీజ్ అనేది వన్ ఆఫ్ ద మెయిన్ టాపిక్ అయిపోయింది. అండ్ సిన్స్ ద లాస్ట్ ఒక 2 years నుంచి అయితే ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ మోర్ స్పెసిఫికలీ ద డిస్ట్రిబ్యూషన్ అండ్ ఎగ్జిబిషన్ ఇండస్ట్రీ. సో వాట్స్ యువర్ టేక్ ఆన్, బికాస్ జీ ఈజ్ ఆల్సో ఇన్ టు ద డిస్ట్రిబ్యూషన్ అండ్ ఎగ్జిబిషన్ బిజినెస్ కాబట్టి. I think the choices were made at different levels and it was at COVID time where nobody was anyways going to the theater, and we have built an habit. Once the habit is built, then audience are making choices. I think viewing is happening, అంటే కంటెంట్ వ్యూయింగ్ అవుతుంది కానీ థియేటర్కి రావట్లేదు. సో బట్ వెన్ దే ఆర్ గ్రేట్ మూవీస్ అండ్ దేర్ ఆర్ స్పెక్టికల్స్ ఆర్ దెర్ ఇస్ నాస్టాలజియా అసోసియేటెడ్, అంటే రీసెంట్గా వెదర్ ఇట్ ఇస్ శివ ఆర్ వెదర్ ఇట్ ఇస్ రీ-రిలీజెస్, వీఆర్ సీయింగ్ పీపుల్ గోయింగ్ బ్యాక్ టు ద థియేటర్. ప్రాబ్లీ it is there, but we'll need to tap it and see how it works అండి. So I don't అంటే రీసెంట్గా I was talking to some big producer. He was mentioning it has got nothing to do with the OTTs also, as per them. It is because of the way people have now
choose to watch. And oksari if you are spoiled, then it is very difficult for people to step out. So avi reviews వచ్చి చూసి తర్వాత వెళ్తున్నారు. And definitely it is I can't put the point on some person or some business model, but it has I think the whole system has changed. Also, this 8-week window, another you've been following it in Malayalam and other languages like Hindi and Malayalam. And why not it can't be neutralized in Telugu as well, the 4-week window? Um, I think lot depends on. I think we have very little say in that. I think collectively everybody needs to make a decision, and as long as there are decisions made at different levels, it will continue to. Unless the ecosystem itself works together, it won't happen. రజనీ కొరపాటి. అంటే ఇంత మీరు మెన్షన్ చేశారు కదా, లైక్ జీ గేవ్ అస్ ద ఛాన్స్ టు ప్రొడ్యూస్ దిస్ అని చెప్పేసి. సో హౌ డస్ దిస్ వర్క్? అంటే జనరల్గా ప్రొడక్షన్ హౌసెస్ మేక్ ఇట్ టు ద ఓటీటీ ఆఫ్టర్ కంప్లీటింగ్ ఏ ప్రొడక్ట్, బట్ ఓటీటీ ఈస్ గివింగ్ ఇట్ టు ద ప్రొడక్షన్ హౌసెస్ టు కంప్లీట్ ఆర్ టు ఎగ్జిక్యూట్ ఏ ప్రాజెక్ట్ అనేది. హౌ ప్రాఫిటబుల్ ఇట్ ఈస్? ప్రాఫిట్ అంటే మేము జస్ట్ ప్రొడక్షన్ హౌస్ మా ఉన్న రిలేషన్షిప్లో వర్క్ చేస్తున్నామండి యాక్చువల్గా. సో మా మెయిన్ ఉద్దేశం ఏంటంటే కంటెంట్ అంటే స్క్రీన్ మీద బాగా కనిపించాలి. సో దాని మీదే వర్క్ చేస్తున్నాం. ప్రాఫిట్ అనేది మేము పక్కన పెట్టేస్తాం బేసిక్గా, ఎందుకంటే మా ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అవన్నీ స్క్రీన్ మీద కనిపించాలి. సో దాని మీదే వర్క్ చేస్తాం మేము. అంటే బట్ హౌ డస్ దట్ వర్క్? అంటే ఇది పార్ట్నర్షిప్ బేసిస్ మీద ఉంటుందా, లైక్ గోయింగ్ ఫార్వర్డ్ ఆర్ షేరింగ్ బేసిస్? ప్యాషన్ అండి మాకైతే. దట్స్ ఇట్. రేఖా నరేష్ గారు నమస్తే అండి. ఏంటి అంటే ఎలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ వస్తున్నాయి ఈ మధ్య? అంటే ఇండిపెండెంట్ ఫిల్మ్స్ చేస్తున్నారు, బట్ అండ్ దేవరాలో ఫ్రెండ్ రోల్ కూడా చేసినట్టున్నారు. ఏంటంటే మీకు వచ్చే స్క్రిప్ట్స్ ఎలాంటివి వస్తున్నాయి, అండ్ ఇప్పుడు ఈ నయనం మీకు అంటే ఎలా ఉండబోతుంది అండ్ మీ క్యారెక్టర్? నయనంలో అయితే ట్రైలర్లో కనిపిస్తుంది అనుకుంటున్నారు, బట్ ఎక్కడ పర్టికులర్గా ఒక సీన్ తీసి చూపించడానికి లేదు. సో అంత డెప్త్ ఉన్న సీన్స్ అయితే నాకు ఉన్నాయి. మీరు చెప్పినట్టు దేవరా కూడా చేస్తున్నాను. సో నాకేంటంటే నాకు డైరెక్టర్ గారికి నచ్చి నేను ఈ క్యారెక్టర్కి యాప్టెడ్గా ఉన్నాను, ఆర్ డైరెక్టర్ ఆర్ సమ్ ఎవరైనా, సో డెఫినెట్గా నాకు నచ్చింది అంటే నేను డెఫినెట్గా చేస్తాను. అది పెద్ద సినిమానా చిన్న సినిమానా ఏం లేదు, నాకు క్యారెక్టర్ నచ్చాలి, దాంట్లో నేను 100% చేయగలగాలని నమ్మకం నాకుంటే చేస్తాను. ప్రియాంక గారు హాయ్ సార్. ట్రైలర్ వాజ్ సో గుడ్ మేడం. మీ లుక్ కూడా పెద్దవంశీ హీరోయిన్ గారిలో ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే సీజన్ 3 సీజన్ 7 కంటెస్టెంట్స్ రీయూనియన్లో ఉంది. అంటే బిగ్ బాస్ మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎవరు గెలుస్తారని చెప్పి? ఇప్పుడా నేను ఎక్స్పెక్ట్ చేయడం కంటే మీరు ఎవరైతే డిజర్వింగ్గా ఉంటారో వెల్ డిజర్వింగ్గా వాళ్ళకి ఓట్ చేస్తే బాగుంటుంది అని నేను రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను, అంతే. ఐ హోప్ ఎవరైతే అక్కడ చాలా గట్టిగా ఆడుంటారో వాళ్ళు గెలిస్తే బాగుంటుంది. అలీ గారు మీకు కూడా సేమ్ క్వశ్చన్. నేను నిజంగా చూడలేను. డైరెక్టర్ గారు కాదు 9 టైటిల్లో ఒక ఐ పెట్టి అందులో టైం మెన్షన్ చేశారు కదా, ఏదైనా రిలేటెడ్ ఉందా స్టోరీకి? అది ఉంది కాబట్టి పోస్టర్లో పెట్టాము. మీరు ఒక్కసారి వాచ్ చేసి అది ఎంత రిలవెంట్ అనేది మీకు కూడా తెలుస్తుంది కదా, దానికి అంత రిలవెంట్ ఉంది యాక్చువల్లీ. హీరో గారు సార్, మీరు యాక్చువల్గా వైఫ్ని తీసుకొచ్చారంటేనే మీకు ఈ స్క్రిప్ట్ మీద మీకు ఎంత నమ్మకం, మూవీ మీద ఎంత నమ్మకం ఉందో అర్థమవుతుంది. కుడ్ యూ ఎక్స్ప్లెయిన్ దట్? లేదు, నాకు స్వాతి గారు స్టోరీ చెప్పి నేను ఆన్ బోర్డ్ వచ్చినప్పటి నుంచి నాకు నమ్మకం 100% ఒక మంచి ప్రోడక్ట్ అయితే చేస్తున్నామని. అండ్ డబ్బింగ్ చెప్పినప్పుడు చూశాను నేను. సో 100% ఆవిడ ఏది చెప్పారో అది వచ్చింది. అండ్ డెఫినెట్గా ఇది నా కెరియర్లో ఒక మంచి స్టెప్ అవుతుంది, ఒక మంచి సిరీస్ అవుతుంది. అండ్ ఈ స్పేస్లోకి నేను ఇలాంటి ఒక సిరీస్తో వస్తున్నందుకు నాకు చాలా వెరీ ఎక్సైటెడ్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. వరుణ్ సందేశ్ గారు. హాయ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో ఇందాడ మా మీడియాలోనే ఒకళ్ళు అన్నట్టు ఈ మధ్య అన్ని థ్రిల్లర్సే అటెంప్ట్ చేస్తున్నారు మీరు. అంటే
చాలా రోజుల నుంచి మీ కంబ్యాక్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. అంటే మధ్య మధ్యలో కొన్ని స్క్రిప్ట్స్ సో మంచి అటెంప్ట్ చేసినా కూడా ఎక్కడో కొంచెం మిస్‌ఫైర్ అయినాయి అనేది నా పర్సనల్ ఫీలింగ్. రైట్ 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 సో ఏంటి అంటే వాటన్నిటిని ఒక్కసారి ఏమన్నా అలా ఏమన్నా రివైండ్ చేసుకున్నారా? నేను ఎక్కడ సో మిస్‌ఫైర్ అవుతున్నాయి, నేను ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాను అని? అంటే అది అది మనం కూర్చొని డిబేట్ చేసేదానికి ఎన్నో అవర్స్. బట్ నేను నా పర్స్పెక్టివ్ నా తరఫు నుంచి నేను ఒక ప్రోడక్ట్ చేస్తున్నప్పుడు, నేను ఒక సినిమా కానీ సిరీస్ కానీ వాట్ ఎవర్ ఐఎమ్ వర్కింగ్ ఆన్, నా సైడ్ నుంచి ఐ ట్రై టు గివ్ 100% ఎఫర్ట్. సో అది అక్కడ నేను ఇప్పుడు నేను చూసినప్పుడు నాకు 100% నేను నన్ను స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు ప్రతిసారి నేను చూశాక అరే ఇది ఇట్లా చేయాల్సింది, అది అట్లా చేయాల్సింది, దాన్ని అనలైజ్ చేసుకుంటాను. అండ్ అట్ ద సేమ్ టైం కొన్ని వెన్ ఇట్ వర్కౌట్ అయిందంటే ఏదైనా ఇవేం ఆలోచనలు రావు. వెన్ ఇట్ ప్రోడక్ట్ డజంట్ వర్క్, 1,00,000 ఆలోచనలు వస్తాయి. సో నేను ఏం చేశానంటే బేసిక్గా ఆలోచనలన్నీ పక్కన పెట్టేశాను. నా సోల్కి నాకు ఒక ప్రోడక్ట్ చేసినప్పుడు సాటిస్ఫాక్షన్ ఉంటే అది చాలు అనుకుంటున్నాను. ఆబ్వియస్లీ నంబర్స్ అండ్ ఎవ్రీథింగ్ అది దట్స్ ఇట్ మ్యాటర్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. బట్ ఒక మంచి ప్రోడక్ట్ చేస్తే ఒక కిక్ వస్తుంది నాకు. ఇంత మునుపు మేబీ ఆలోచించేవాడినేమో నేను, అరే ఇది ఇట్లా అయింది, అరే దీనికి ఇంత కలెక్ట్ చేయలేదేమో అని ఉండేది. బట్ నౌ మై మైండ్ సెట్ అండ్ మై థాట్ ప్రాసెస్ హెస్ చేంజ్డ్ అ లాట్ ఓవర్ ది ఇయర్స్. మరి అది ఎందువల్లో తెలీదు. సో నైనం కంబ్యాక్ అనుకోవచ్చు. నైనం 100% బాగుంటుంది. నువ్వు చూసి నాకు టెక్స్ట్ పెట్టు, ఓకే? నా నెంబర్ ఉంది నీ దగ్గర. క్రికెటే ఆడడం కాదు, సిరీస్ చూసి నాకు చెప్పు, ఓకే? వన్ లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. ఒక్కటి సార్, హాయ్. యాక్చువల్గా మీకు హీరో షేడ్స్ కానీ నెగిటివ్ షేడ్లో కూడా యూ హ్యావ్ గాట్ దట్ రిప్రజెంటేషన్ రికగ్నిషన్ బాగా ఎక్కువ వచ్చింది. మళ్ళీ నెగిటివ్ షేడ్స్ చేయకుండా మళ్ళీ కంప్లీట్గా ప్రొటాగనిస్ట్ గానే చేస్తున్నారు. అదే ఇప్పుడు మనోడు కూడా అన్నాడు ఇందాక, మీరు థ్రిల్లర్సే చేసి నేను నాకు వచ్చిన స్క్రిప్ట్స్లో నేను సెలెక్ట్ చేసుకుని చేయగలను. ఐ డోంట్ హ్యావ్ నాకు ఇప్పుడు ఒక ప్రొడక్షన్ హౌస్ ఉండి నేనే ప్రొడ్యూస్ చేయట్లేదు సినిమాలు. నేను వెళ్ళి ఇప్పుడు మనం ఇది చేద్దాం అది చేద్దామని కూర్చోలేదు ఇన్ని ఇయర్స్ ఎవరితో. నాకు ఆర్గానిక్గా నాకు వచ్చి కొంతమంది కథలు చెప్పినప్పుడు నేను ఆ కథలు విని నాకు బాగా నచ్చిందంటే 100% ఐ ట్రై టు గెట్ ఆన్ బోర్డ్ అండ్ డూ ద ప్రాజెక్ట్. అండ్ రీసెంట్గా కొన్ని స్టోరీస్ వింటూ ఉన్నాను. అదే టైంలో స్వాతి గారు వచ్చి నాకు ఈ కథ చెప్పడం జరిగింది. అండ్ నేను చెప్తున్నా కదా, మీరు చూసిన తర్వాత రేపు మీరు స్వాతి గారిని ఎంత అప్రిషియేట్ చేస్తారో ఐ కెన్ ఆల్రెడీ సీ ఇట్. ఇప్పుడు నయనం లాగా ఆ కళ్ళద్దాలు పెట్టుకుని నేను చూస్తే ఐ కెన్ సీ December 19 తర్వాత మీరు అందరూ ఆవిడని ఎంత హౌ మచ్ యూ విల్ అప్రిషియేట్ స్వాతి గారు. బట్ మీ లాఫ్లో కొంచెం ఆ సైకోటిక్ ఫీలింగ్స్ వచ్చాయి క్లైమాక్స్లో, ట్రైలర్ దాంట్లో మొత్తం అన్ని ఫీలింగ్స్ వస్తాయి. మీరు December 19 చూడండి. డెఫినెట్లీ యూ విల్ అప్రిషియేట్ స్వాతి గారు. అండ్ యూ విల్ అప్రిషియేట్, ఐఎమ్ ప్రిటీ ష్యూర్ అరే మంచిది సెలెక్ట్ చేసుకున్నాడు వరుణ్ ఈసారి అని మీరు అనుకుంటున్నాను నేను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్. హాయ్. సో అంటే రీసెంట్ టైమ్స్లో మీరు మీ సినిమాకి తగ్గట్టుగా గెటప్స్ అనేవి ప్రమోషనల్ కంటెంట్స్కి వేసుకురావడం కనిపిస్తుంది. ఈసారి కూడా అది విగ్గా లేకపోతే తీసుకుంటాం? లేదు యాక్చువల్లీ నేను అదే నాకు చాలా ఏమైంది. సో నాకు చాలా ఏంటంటే అంటే నేను హెయిర్ ఇట్లా ఈ మధ్యన చాలా కర్ల్ అయిపోయింది. ఎందుకో నాకే అర్థం కావట్లేదు. మేబీ ఇంత లాంగ్ ఎప్పుడు నేను పెంచలేదు. బట్ అది కొంచెం అదే తిరుగుతుంది. అదే ఏమో నాకు అర్థం. కొన్నిసార్లు అదే తిరిగిపోతుంది. అంటే నయనం కోసం ఫస్ట్ తిప్పాడు మా హెయిర్ స్టైలిస్ట్. దాని తర్వాత ఇంకా ఆటోమేటిక్ తిరుగుతుంది. ఏందో తెలియట్లేదు. కొన్నిసార్లు ఏమో స్ట్రేట్గా ఉంటుంది. మేబీ ఏమో మరి బ్రెయిన్ లో థాట్స్ అన్ని కర్ల్స్ రూపంలో తిరుగుతున్నట్టున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. Thank you to the wonderful media for this lovely interaction, and of course thanks to Nayanam team. Very much looking forward to enjoy the web series on December 19th on Z5 Telugu. So Anuradha ma'am, thank you so much. Rajni ma'am, thank you. You want to add something? Yes please. నేను మీడియా అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఇది నా ఫస్ట్ మూవీ. సో ఇది మీరందరూ చూసి అండ్ ఇది ఏ విధంగా మీరు ప్రొజెక్ట్ చేస్తారు అనేది నాకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడంతా అసెంబ్ల్ అయ్యి అడ్రస్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఈ పార్ట్ నాకు చాలా ఎమోషనల్ పార్ట్ బేసికల్గా. బికాజ్ మీడియా ఈజ్ ద ఓన్లీ మీడియం. అది ఎలివేట్ చేయాలన్నా సరే అండ్ ఏం చేయాలన్నా సరే. సో ఐఎమ్ రియలీ హ్యాపీ టు సీ ఆల్ ద మీడియా ఓవర్ హియర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అటెండింగ్ మై ఫస్ట్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ మ్యామ్. One more time. Thank you. Thank you, Deshra.